సో గైస్ ఇంతసేపు కరెంట్ వస్తుందేమో అని చెప్పేసి వేచి ఉన్నా. ఇంతసేపు కరెంట్ రాలేదు. అయితే ఇందాక జిమ్కి వెళ్ళి వచ్చిన. సో జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నా. యాక్చువల్గా నేను ఏం చేసిన అంటే రేపు పొద్దున ఒక ప్లాన్ చేసిన. ఏం ప్లాన్ చేసిన అంటే మీకు కుకింగ్ వీడియో మంచిగా బ్యాచిలర్ ఎట్లా కుక్ చేసుకోవాలి చికెన్ బిర్యానీ 2 మీల్స్కి వస్తుంది. 2 మీల్స్కి అవసరమైతే మనం క్వాంటిటీ పెంచుకుంటే ఫుడ్ క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ పెంచుకుంటే 3-4 మీల్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అనుకొని చేసిన. సో ఇక సర్లే మరి రేపు చేద్దాం కొద్దిగా వండుకుందాంలే ట్రై చేసి అన్ని కట్ చేసేది కరెంట్ పోయింది, ఇంకా రాలేదు. సో అట్లా అనుకున్నా, ఇంకా కాలేదు. అయితే రేపు పొద్దున చేద్దాం. ఇంకా పగులు పక్కా రేపు కరెంట్ ఉన్నా రాకపోయినా మనం చేసుకోవచ్చు. కొత్త అవుతుందిరా నేను మొత్తం రెడీ చేసుకున్నా. కరెంట్ పోయినా పర్లేదు, సాటిస్ఫాక్షనే. ఇదేమో రైస్, ఓకే. ఇదేమో ఒక 4 eggs ఆనియన్స్, ఓకే. వావ్, చికెన్ షేర్వా ఇది, ఓకే. అంటే షేర్వా ప్లస్ 4-5 ముక్కలు వేసుకున్నా. సో నేను చెప్పినా కదా, నేను ప్లాన్ అనుకున్న దానికి ఈ షేర్వా చేసిన. కానీ సో ఇంకో రైస్ చేద్దాం అనుకున్నా, రైస్ కుక్కర్లో బిర్యానీ టైపు. రేపు చేద్దాంలే. సో అది పని అవ్వలేదు. ఇప్పుడైతే తినేస్తా, ఆకలింది. మా అమ్మ దగ్గరికి పోయినరా నాయన. మా ఏరియా కొంచెం అక్కడ ఏరియా, మా ఊరే ఇట్లా మునిగిందంటే హైదరాబాద్ మొత్తం ఉత్తిదే. హైదరాబాద్ అసలు ఇంద్రా ఒకసారి వచ్చి 2-3 వర్షాలకే ఆగమైంది. అది ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వస్తున్నాయి, గలీజ్ మొత్తం. సో మా అమ్మోళ్ళ దగ్గరికి పోయే రూట్లో ఒక దారి ఉంటుంది, అక్కడ దారిలో ఇట్లా డౌన్ ఉంటుంది అనమాట. ఆ దారికి నీళ్ళు వస్తాయి, పొలాల నుంచి వచ్చే నీళ్ళు. సో కొంచెం ఇబ్బందిగా ఉంది. అమ్మకాడికి పోయేద్దాం అనుకున్నా. అమ్మ మంచిగా రొయ్యలు చేస్తా అనే రొయ్యలు కూడా, అది కూడా తెచ్చుకొని తిందాం అనుకున్నా, మిస్ అయింది. సో గైస్, అక్షయ్ బ్రో, యాక్చువల్గా మేము అప్పుడు అంటే లైక్ 2 years అయింది బ్రో. మనం ఆ జిమ్లో చేసినప్పుడు అయితే అది ఒక 5 years ఈజీగా అవుతుంది. సో ఫస్ట్లో నేను ఇంకొక బబ్లీ గార్డ్ అని ఉండేటోడు. బబ్లీ గార్డ్ కార్తిక్ గార్డ్ యూఎస్ దిగేసిండు. చూస్తున్నావా లేదా నువ్వు? చూసే కామెంట్ చేయి. సో వీళ్ళ మేము అందరం కలిసి చేసేది. యాక్చువల్గా చాలా రోజులు అయిపోయింది. ఇక టైమింగ్స్ మారిపోయినాయి. అప్పుడు మంచిగా చేస్తుండే. దగ్గర ఒక 3.5 years అవుతుంది. 3 years అయితే పక్కా అవుతుంది వితౌట్ పార్ట్నర్. అంటే అప్పుడు అంత నాలెడ్జ్ కూడా ఉండకపోయేది. వచ్చి బుద్ధి పడేసేదిలే, కానీ అంత నాలెడ్జ్ కూడా ఉండకపోయేది. కాకపోతే పార్ట్నర్స్ లేకైతే ఒక 3 years అవుతుంది. ఒక్కొక్కడు రీల్స్లలో అమ్మాయి పార్ట్నర్ లేదంటే అబ్బాయి లేకనే చేస్తున్నారు నాయన మేము. ఇప్పుడే జిమ్కి వచ్చిన. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో వచ్చిన. జిమ్లో కరెంట్ లేదని చెప్పేసి ఇంతసేపు ఆయన ఇప్పుడు షోల్డర్ కూడా చేస్తున్నా. సో లెట్స్ గో సి పంప్. సో తొందరగా కంప్లీట్ చేసుకున్నాను సార్. నెక్స్ట్ లెవెల్ ఈరోజు అయితే షోల్డర్ అయితే మస్తు అనిపిస్తుంది. సో గైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. వర్కౌట్ మంచిగా చేసిన. అయితే నేనేం చేసిన అంటే యాక్చువల్గా ఎప్పుడో వచ్చిన, చాలా పొద్దున వచ్చిన. కరెంట్ లేదని చెప్పేసి ఇక షూట్ చేయలేదు. సో పంప్ అంతా పోయింది, పంపు మొత్తం పోయింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు లైట్గా చేసిన. సో క్రేజీగా వచ్చింది వర్కౌట్ అయితే. సో మస్తు అనిపించింది వర్కౌట్ అయితే ఈరోజు. చాలా బాగుంది. ఇట్లనే 10 రోజులు చేసుకుంటే అదొక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అన్న. చాలా థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను నా బాడీ మీద కొత్తగా ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. సో ఇది చాలా కొత్తగా, లైక్ నేను చేసింది ప్రతి ఒక్కటి మంచిగా అయింది. బట్ ఇదైతే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో ఈరోజు షోల్డర్ వర్కౌట్ కదా, లైట్గా ఏం చేయలేదు, వచ్చంగా చేసిన. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు షోల్డర్స్లో కూడా కొత్త వేరియేషన్స్ చేసిన. బట్ వాటిని ట్రై చేసే
నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నా కదా, లైక్ చేసుకుంటున్న కొత్త కొత్త వేరియేషన్స్ చేస్తూ అవి చేస్తూ వాటిలో తలకాయ పెట్టేసిన కదా, ఇంకా నేను షూట్ మర్చిపోయినా. సో అట్లా అని చెప్పేసి ఎక్కువ తీయలే క్లిప్స్. ఇప్పుడైతే వెళ్ళాలి. సో పోతూ ఒక దోశ తినాలి అని అనిపిస్తుంది. ఒక దోశ ఎగ్స్ వేయించుకొని తినాలనిపిస్తుంది. మనసంతా గుంజుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే వే ప్రోటీన్ తెచ్చుకున్నా. దాన్ని తాగిన తర్వాత మళ్ళీ ఆకలి వేస్తే చూస్తా, ఆకలి అయిపోతే ఇంటికి వెళ్ళి కుక్ చేసుకొని తింటా. లెట్స్ గో. తొందరగా వెళ్దాం. మస్తు అనిపించింది వర్కౌట్, మస్తు అనిపించింది నాకైతే. అట్లా మంచిగా అనిపించింది. సో గైస్ ఇప్పుడైతే వే ప్రోటీన్ తీసుకుంటున్నా. సో వే ప్రోటీన్ కూడా క్యారీ చేసుకొని వచ్చిన. సో తర్వాత ప్రీ వర్కౌట్ కూడా అయిపోయింది రా నాయన, ప్రీ వర్కౌట్ కూడా అయిపోయింది. సో ఈ నుంచి చూస్తే మా సిటీ కనిపిస్తుంది సందుల నుంచి. మంచిగా ఉంటుంది వ్యూ, అయితే మస్తు ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మంచిగా అది చూసుకుంటే అన్ని జిమ్లలో వ్యూ బాగానే ఉంటుంది. ఎందుకంటే 3rd ఫ్లోర్ కానీ 4th ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ మాత్రమే ఉంటుంది కదా. ఎందుకంటే కొంచెం రేట్లు తక్కువ ఉంటాయి అని చెప్పేసి జిమ్స్ అని ఎప్పుడు అట్లానే తీసుకుంటారు, పైన తీసుకుంటారు. సో ఇప్పుడైతే కొంచెం అంతా వాంతింగ్ ఫీలింగ్లా ఉందిరా నాయన. ఇది కొద్దిగా తీపిగా ఉంది. ఇది కూడా అంతే ఉంది, చాక్లెట్ ఫ్లేవర్. ఇది కూడా తాగి యాస్టకు వస్తుంది. బేసిక్గా నేను ఇట్లా ఈ వే ప్రోటీన్ దీని బదులు ఒక్క 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ రైస్, లైట్గా ఒక 100 గ్రామ్స్ మంచిగా చికెన్ కర్రీ అట్లా తింటే బెస్ట్, మంచిగా ఉంటుంది. ఇంత చాక్లెట్ తీయగా రోజు ఒకటే ఫ్లేవర్ కదా. ఒక స్కూప్ ఇప్పుడు తాగాల, తర్వాత మళ్ళీ నైట్ పొద్దున్న స్కూప్ తాగొచ్చా ఒక్కోసారి. ఇప్పుడు ఇలా ఎంటీ స్టమక్తోనే వచ్చిన. చాక్లెట్ తాగి రోజు నేను ఒక చాక్లెట్ తినంటే నువ్వు తినవు కదా. సో అట్లా నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఒకటి అనిపిస్తుంటుంది, అన్నేమో తాగలేకపోతుండు, కనీసం మేము టేస్ట్ కూడా చేయలేదని చెప్పేసి. అంతకంటే అన్ఫ్లేవర్డ్ వే ప్రోటీన్లు తాగి వాంతకు వస్తున్నా సరే అన్ఫ్లేవర్డ్ వే ప్రోటీన్లు తాగిన రోజులు నేను తెలుసా. నేను మీలాంటి మిడిల్ క్లాస్లోనే. సో మనం ప్రోటీన్ గోల్ హిట్ చేయాలని చెప్పేసి అది తీసుకుంటున్నాను నేను. మీకు పక్కా ఒక రోజు వస్తుంది రా, మీకు ఒక రోజు వస్తుంది, నన్ను నమ్ముర్రు అంతే, కష్టపడదు. సో గైస్ ప్యూర్ వెజిటేరియన్ ఇది ఒకటి తప్ప. ఇది మా మమ్మీ ఇచ్చింది, చేపల ఫ్రై టమాటా చట్నీ. ఓకే, ఇదేమో పెరుగు చట్నీ. ఓకే, ఇదేమో బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, మామిడికాయ ఇంట్లోదే. రేపు వచ్చిన ఆకలి అవుతుందమ్మా. పొద్దున్న పోయినా అయితే రాత్రి ఫుల్ వర్షాలు, మామూలు వర్షాలు కాదు. మా మమ్మీ ఇంటికి వెళ్ళి మొత్తం రాత్రి నేను పోతే ఆగమాగం అసలు అట్లా సిచ్యువేషన్ చూద్దామని చెప్పేసి పోయినా. మొత్తం అన్నీ కొట్టాలినట్టు. అయితే ఇప్పుడు వచ్చి కుక్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒక వారం నుంచి బాడీ కండిషన్ చూసిరు కదా ఇందాక ర్యాంప్. అయితే నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసింది. సో బోర్ కొట్టిందని కాదు, మళ్ళీ ఇప్పుడు మొత్తం మళ్ళీ చికెన్ అయ్యి మళ్ళీ నైట్ కూడా నిన్న నైట్ కూడా చికెన్ కాదు. సర్లే సాయంత్రం చేద్దామని చెప్పేసి ఆయన. సో వీడియో సాయంత్రం చేద్దాం. ఇప్పుడైతే నేను మొత్తం కర్రీస్ బయట తెచ్చుకున్నా. సో బయట అయితే ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి, ఇదంతా కరెక్ట్ కాదు. సో నాకు తెలుసు, కానీ నేను అడ్డమైన గడ్డ తిన్ను బయట ఎక్కువ. అంటే లైక్ సమోసాలు అలాంటివి నేను తింటే అన్నమే తింటా, కడుపు నిండా తింటా, ఇదే బెస్ట్. సో అందుకే కర్రీస్ని బయట తెచ్చుకున్నాం. సో మళ్ళీ దీని దాకా వేరే ఆప్షన్ ఏమైనా ఉంది అంటే నేను చికెన్ తప్ప ఏం తినను. నాకు మటన్ కూడా తినబుద్ది కాదు, చికెన్ ఒకటే తింటా. అదే బోర్ కొట్టి ఇది తెచ్చుకున్నా. సో అట్లా అనమాట. నైట్ చేద్దాం బిర్యానీ, బ్యాచిలర్ లైఫ్ స్టైల్ బిర్యానీ. సో గైస్, సో ఇప్పుడైతే మీకు సింపుల్గా చూపిస్తా. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నా ఒక్కడి కోసం నేను వండుకుంటా ఫుడ్, ఒక సింపుల్గా చూపిస్తా. ఓకేనా. సో దాన్ని మీరు కావాలంటే డే మొత్తంలో మీ క్వాంటిటీ పెంచుకోండి. ఓకేనా. సో సింపుల్గా ఉంటుంది, ఒక్క స్టెప్లో అయిపోతుంది బిర్యానీ, మస్తు అనిపిస్తుంది. మీకు రైస్ కుక్కర్ ఉంటే చాలు. ఓకే, రైస్ కుక్కర్ ఒకటి ఉంటే చాలు. అట్లా చూపిస్తా. లెట్స్ గో. నిన్న 4 arms కొట్టినా నాయన, ఎంత 4 arms అయితే ఫుల్ సోర్నెస్ మామూలు లేదు. సో గైస్ ఇది వచ్చేసి ఇవన్నీ కుకింగ్కి నేను రీల్స్ చేసుకుంటా కదా, వాటన్నిటి కోసం కట్ చేసుకొని ఇట్లా పెట్టేస్తా. సో అప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఒక 2 రీల్స్ 3 రీల్స్ చేసేసుకున్నాం అనుకో కొంచెం ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనకు కావాల్సింది బిర్యానీకి. సో మనం కొంచెం ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ రావాలి కాబట్టి మనకి కావాల్సినవి చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మధ్యలో వీడియో. సో గైస్ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం కుకింగ్ ఛానల్ ఉంది కదా, ఇప్పుడు అది కుకింగ్ రీల్స్ చేస్తాం కదా. సో వాటి కోసం ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటా. ఓకేనా.
ఇవి. దాంతోపాటు ఇప్పుడు సింపుల్గా మీకు చికెన్ బిర్యానీ మీ దగ్గర అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2000 క్యాలరీస్ కావాల్సిన సంబంధించిన ఫుడ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఒకే మీల్లో చికెన్తో అయితే చికెన్తో నేను చెప్తున్నా. ఇప్పుడు చికెన్తో ఒకేసారి 3 మీల్స్కి కుక్ చేసుకుంటేలా మీకు చెప్తా, అది మీ ఇష్టం, మీరు ఎంత ఫుడ్ అయినా పెట్టుకోండి. ఇంకా సింపుల్, స్టవ్ ముట్టించుకోండి, కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోండి, ఓకేనా, కొంచెం ఎక్కువ కూడా వద్దు. ఇంకొక మెథడ్ కూడా చెప్తాను నీకు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైస్ కుక్కర్, ఓకే, ఇది రైస్ కుక్కర్ గిన్నెని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టి దీంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ వచ్చేసి ఈ రైస్ కుక్కర్లో చేయండి, ఓకే. ఈ రైస్ కుక్కర్లో చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళి దీంట్లో రైస్ ప్లస్ వాటర్ యాడ్ చేసి తీసుకెళ్ళి ఇలా పెట్టుకోండి. రైస్ కుక్కర్ మొదలు బటన్ వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. నేనేం చేస్తా అంటే దీంట్లో ఈ కళాయిలో ప్రాసెస్ చేసి కొంచెం మంచిగా వాటర్ వేసుకొని మొత్తం చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో వేసి ఎసరు పోసుకొని అప్పుడు నేను కుక్ చేసుకుంటా. అప్పుడు నాకు కొంచెం సింపుల్గా ఉంటుంది. ఏంటంటే రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెడితే ఇది సొట్టబడిద్ది, హీట్కి ఇది సొట్టబడిద్ది. సో అదొకటి చూసుకోండి. అందుకే ఏదైనా సపరేట్ ఒక గిన్నె తీసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ ఆయిల్ వేసేయండి. ఇది బగారా సెట్ నేను అన్నీ తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటా. ఒకటే యాలుక్కాయ, సగం దాల్చిన చెక్క, ఓకే. ఇది ఒక నల్లది పువ్వు, వీటి పేర్లు మనకు తెలియదు. అన్నీ కొంచెం ఇగో ఈ పువ్వు కొంచెం, దాని తర్వాత కొంచెం జీలకర్ర, ఈ ఒక ఆకు. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోండి, కొంచెం రైస్లోనే వేసుకోవచ్చు, ఇందులోనే వేసుకోవచ్చు, ఏం కాదు, అంతే. ఇవి వేగుతున్నాయి కదా, చూడండి, ఇవి వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆనియన్, ఓకే, కొంచెం ఆనియన్. నేను ఒక్క పర్సన్కే చేసుకుంటున్నా, నాకు ఒక్కడికే చేసుకుంటున్నా. బేసిక్గా నేను పొద్దున్న చేసుకుంటే మాత్రం కొంచెం టమాటా వేసుకోకపోయినా పర్లేదు, వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది వేసుకుంటేనే, ఓకే. కొంచెం ఆలు. సో ఇది ఒక్క మీల్కే చేస్తున్నాను నేను, ఒకటే మీల్, ఎక్కువ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఇలా కొంచెం ఫస్ట్ మీరు అల్లం పేస్ట్ వేసుకోండి, ఓకేనా. చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ అల్లం పేస్ట్ వాసన పోతుంది కదా. దాని తర్వాత సో మనం కొంచెం లో ఫ్లేమ్లో పెడదాం, ఇల్లైనా సరిపోతుందిలే. కానీ ఇట్లా నాన్ స్టిక్ అయితే కొంచెమే ఆయిల్ తోటి మంచిగా చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసేసేయండి. పసుపు, ధనియా పౌడర్, దాని తర్వాత లైట్గా చికెన్ మసాలా, దాని తర్వాత సాల్ట్ కొంచెం ఎక్కువ వేస్తున్నాయి. మరి నాయన ఈ డిష్ వచ్చేసి వెరీ పవర్ఫుల్ తెలుసా, మామూలుగా ఉండదు. ఇది పెద్ద ఏమంటారు, లైక్ ఇప్పుడు నేను చెఫ్గా చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే మొత్తం ఇట్లా కళాయిలు గిలాయిలు. సో ఒక్కొక్క పర్సన్కి సపరేట్గా చేస్తారు బిర్యానీ. సో అప్పుడు ఇట్లా చేస్తుంటారు, యూనిక్ స్టైల్. ఇది అంతా మామూలుగా ఉండదు. మరి కావాలంటే మీరు లైట్గా వాటర్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా, వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం మీరు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోమాకండి, ఓకేనా. మీరు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోమాకండి, అసలు బాగోదు, లైక్ ఘాటు వాసన వస్తుంది, ఓకేనా. పచ్చిమిరపకాయలు ఏమీ వేసుకోమాకండి. అండ్ కారం కూడా వేసుకోవద్దు, అసలు కారం కూడా వేసుకోవద్దు. ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర వేసిన. ఇప్పుడు ఇది చికెన్, బట్ నేను ఒక్క మీల్కే ఈ చికెన్, ఓకేనా, ఒకటే మీల్కి అంతే. సో ఒక 200 గ్రామ్స్ వేస్తున్నా. సో ఇప్పుడు ఈ ఆలు కూడా ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాయే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 మినిట్స్ ఉంచేసి ఇప్పుడు రైస్ గిన్నె తీసుకొని దీంట్లో వేసేది. సో ఇలా ఏంటంటే చికెను, వెజిటేబుల్స్ ఇవి అన్నీ కూడా కొంచెం మనకి పచ్చివాసన అనేది పోతుంది, ఓకే. ఆ పచ్చివాసన అనేది పోతుంది. అండ్ ఇంకోటి, మనం ఇప్పుడు చికెన్ డైరెక్ట్ దమ్ వేస్తున్నాం. సో దమ్ వేసేటప్పుడు కొంచెం ఇట్లా ఫ్రై చేస్తారు. సో ఇట్లా చికెన్ కూడా మనం మసాలా ఇవన్నీ ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఆ స్మెల్ అనేది బాగుంటుంది. నేను ఒక 1 కప్ రైస్ పెట్టిన. ఇప్పుడు ఇలా రైస్ వేసిన కదా, ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో వాటర్ యాడ్ చేయండి. మీరు రైస్ వండుకునేటప్పుడు వాటర్ ఎన్ని పోసుకుంటారో ఎగ్జాక్ట్గా అన్నీ పోయండి. కొంచెం ఎక్కువ పోయండి, మరీ ఎక్కువ వేసుకోమాకండి. వాటర్ చికెన్ ఉడకాలి అట్లా అని అవసరమే లేదు. వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ ఆటోమేటిక్గా ఉడికేస్తాయి, మరి ఎక్కువ ఏమో వాటర్ వేసుకోమాకండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీంట్లో పెట్టేసేయండి. సింపుల్గా ఒక బటన్ వేసేయండి.
అంతే. ఒక 20 నిమిషాల ఖతం. సో గైస్ రైస్ అయితే అయిపోయింది. ఇది మన బిర్యానీ. ఓకే, సో ఇది బిర్యానీ. సో గైస్ అయితే రైస్ అయితే ఇది. ఓకే, రైస్ నా దగ్గర పప్పు ఉంది, కావాలంటే ఇంకేదైనా యాడ్ చేసుకోండి. ఓకేనా, నార్మల్గా తినేయచ్చు. ఇక మనం బాడీ బిల్డర్స్ రాబాయి, మనం నార్మల్గా కూడా తినేయచ్చు. సో నార్మల్గా ఆనెస్ట్ రివ్యూ ఇస్తా. ఇప్పుడు మీకు పైన కనిపించే చికెన్ వచ్చేసి ఇది ఎయిర్ ఫ్రైడ్ చికెన్. ఓకేనా, ఇది ఎయిర్ ఫ్రైడ్ చికెన్. సో రైస్ ఎక్కువ అయిపోయింది, అంటే నాకు తెలియక వేసేసిన రైస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే పీసెస్ అనేవి మంచిగా వస్తాయి. సూపర్ ఉంది. నార్మల్గా మనం ఇలా కూడా తినేయచ్చు మంచిగా. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నామా సెట్. పప్పు కూడా అవసరం లేదు రాబాయ్, నేను చెప్తున్నా కదా, పప్పు కూడా అవసరం లేదు. సూపర్ ఉంది. లైట్గా వాటర్ తక్కువ చేయాల్సిందే, మనం వాటర్ కొంచెం ఎక్కువ వేసేసినాం, రైస్ కూడా కొంచెం ఎక్కువ వేసేసినాం. సో నేను చెప్తున్నా కదా, సేమ్ ఇలానే మీకు నచ్చిన క్వాంటిటీలో మీకు నచ్చినంత ఫుడ్ని రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్. బ్యాచిలర్ కానీ ఆఫీస్ ఆర్ కాలేజ్ ఎట్లయినా సరే సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, లెట్స్ గో. ఈ వీడియో ఇప్పటికి ఎంత అయిపోయింది కనుక మీరేమో వీడియోలు చూడరు, ఏం చూడరు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను మంచి నాలెడ్జ్ ఇస్తున్నాను. మీరు కనుక ఇట్లనే చూడకుంటే మాత్రం నేను లైట్ తీసుకుంటాను. నాకు కూడా ఓన్లీ ఇన్స్టాలో పడిపోతా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.